ఎందుకంటే వివాహము దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో ఘనమైనది, గొప్ప కార్యం అండి. అదే మనం పెళ్లి రోజు అనేది జీవితంలో మరుపురాని రోజు. పురుషులు ఎప్పుడు పెళ్లి రోజు మర్చిపోతూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళలో ఎక్కువ మంది మర్చిపోయేది ఎవరండి? పురుషుడే పెళ్లి రోజు మర్చిపోతుంటారు. భార్యలు ఎప్పుడు పెళ్లి రోజు గుర్తుపెట్టుకుంటారో భర్తకు చెప్పరు, సైలెంట్గా ఊరుకుంటారు. పెళ్లి రోజు ఉంటాడా లేదా అని. ఆ రోజు వచ్చేపాటికి వాళ్ళు సైలెంట్గా మాట్లాడతాం మానేస్తారు. రోజు పలికి ఆవిడ వాళ్ళు మాట్లాడతలేదని అనుకుంటాం మనం. తీరా మధ్యాహ్నానికో సాయంత్రానికో గుర్తుకొస్తుంది ఈరోజు మన పెళ్లి రోజు కదా అని. అప్పుడు ఫోన్ చేస్తాడు భార్యకి, నేను మర్చిపోయాను, అలా ఉంది ఎలా ఉందంటే ఇంకా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయండి. పెళ్ళైన వాళ్ళు తెలిసిద్ది ఆ బాధ ఏంటో. మర్చిపోయారా, మీ పరిస్థితి అయిపోయినట్టే. కానీ మరి రాజు గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఇది. చరిత్రలో గొప్ప రోజు ఏంటంటే ఇది 1455 సంవత్సరంలో జాన్ గోటన్బర్గ్ అనే ఆయన వ్యక్తి ఈ బైబిల్ని ప్రింట్ చేసిన, ముద్రణ పూర్తి చేసిన రోజు ఈరోజు. బైబిల్ని ప్రింటింగ్ చేసి పూర్తిగా ముగించిన రోజు ఈరోజు. ఈ రోజును గుర్తుపెట్టుకుంటే మరి పెళ్లి రోజు కూడా గుర్తుంటుందని రాజుగారికి సవివరంగా తెలియజేస్తున్నాం. మంచి మాటలు బైబిల్ గ్రంథంలో. దేవుడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోమన్నాడు? అవసరం అండి పెళ్ళి మనకి? పెళ్ళి అవసరమా అని అడిగితే నేటి సమాజంలో నేటి యువత చాలామంది పెళ్ళొద్దు బాబోయ్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో భార్యలే భర్తల కాళ్ళు చేతులు నరికేసి డ్రమ్ముల్లో పెట్టేసేసి సిమెంట్ పోసేస్తున్నారంట. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటే ఈ పరిస్థితులను చూస్తే పెళ్ళి అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే భర్తను చంపటం భార్యకి ఈజీ. ఎందులో విషం పెట్టిందో తెలియదు, ఎలా చంపేసిందో తెలియదు, ఏం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే వివాహ వ్యవస్థను భయంకరమైన పరిస్థితులు తీసుకెళ్తున్న రోజులుగా ఉన్నాయి ఇవాళ. అంటే పెళ్ళికి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కానీ బైబిల్లో దేవుడు మాత్రం వివాహం అవసరం అన్నట్టుగా చెప్తున్నాడు. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో మనందరికీ తెలిసిన వచనం ఏమంటాడు అన్నది, వివాహము అన్ని విషయాలలో ఘనమైంది. ఎక్కడో విమానం యాక్సిడెంట్ అయిందని విమానాలు ఎక్కకుండా మానేస్తామండి? ఎక్కడో బస్సుకి యాక్సిడెంట్ జరిగింది కదని బస్సులు ఎక్కడ మానేస్తామా? ఎక్కడో ఒక భార్య భర్తను చంపేసిందని మన పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తామా? ఎవరో ఉంటారు, గుణవతురాలు కాదు ధనవతురాలను చేసుకుని ఉండుంటాడు. ఎలా అంటే వాళ్ళని ఇప్పుడు పెళ్ళికి రమ్మంటే ఎవరిని చూస్తున్నారు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని బైబిల్లో అంటున్నారు. కానీ మనం ఎవరిని ఎత్తుకుతున్నాం? ధనవతి అయిన భార్య దొరికితే బాగుండు, ఆమె వస్తే ఏముంటుంది, అన్నీ వస్తాయి అనుకుంటున్నారు. అంటే అబ్బాయికి మన తల్లిదండ్రులు పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఈ ధనవంతురాలతో వచ్చేసిద్దని ఆశపడుతున్నారు. చాలామంది ధనవంతురాలను వెతుకుతున్నారు కానీ గుణవతిని వెతకటం మానేశారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతిని వెతకమంటున్నాడు. అప్పుడు ఆ వివాహం ఎలా ఉంటుంది? ఎంత చక్కగా అంటున్నాడు, వివాహం అన్ని విషయాలలో ఘనమైంది అవ్వాలంటే గుణవతి కావాలి. ఈ గుణగణాలను చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? చాలామంది ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఇటు 7 తరాలను అటు 7 తరాలను విచారించేవాళ్ళు అంటండి. అంటే మీ 7 తరాలు తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారో, పెళ్లి కుమారుడు తరపున 7 తరాలు వాళ్ళు ఎలా ఉన్నారో, ఇలా ఈ వెతికి మాట్లాడి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురులే పెళ్ళిళ్ళు చేసేసుకొని ఇంటికి వచ్చేస్తున్న రోజులు. ఇష్టమైతే నచ్చితే తల్లిదండ్రులు ఒప్పుకుంటే భూమి మీద పెళ్లి జరిగిద్ది, ఒప్పుకోకపోతే సెల్ టవర్ మీదో వాటర్ ట్యాంక్ మీదో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. నష్టం ఎలా ఉంటుందంటే పరిస్థితి, పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ రాతలను కన్నామా అంటున్నారు తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుని వాక్యం విని దేవుని వాక్యానికి లోబడి తల్లిదండ్రుల సమక్షంలో, ఇలా దైవ సేవకుల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో, స్నేహితుల సమక్షంలో ఇలా రాజులాగా కరుణలాగా వివాహం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఎక్కువ మంది లవ్ మ్యారేజ్లకి ఇష్టపడుతున్నారు. త్వరలో వారి జీవితాలు నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ దేవుని పరిచర్యకు లోబడి దేవుని కొరకు బ్రతకాలన్న ఉద్దేశం కలవాలి ఎంతమంది ఉన్నారు చెప్పండి? కనుక దేవుని వాక్యము ప్రతి విషయాలని మనం గమనించడానికి ప్రతి ఒక్కరిని హెచ్చరించిద్దండి. వివాహం చేసుకుంటున్నాం అనగానే సరిపోతుందా? వివాహం అనేది ఏ రోజు మనం అందరం వచ్చాం, పెళ్లి చేసాం, వెళ్ళిపోయాం. ఈ పెళ్లి రోజుగా వచ్చాము, వచ్చిన తర్వాత చక్కగా వారిని అక్షంతలు వేసి ఆశీర్వదించి చక్కగా మంచి భోజనం చేసి మనం వెళ్ళిపోతాం. కానీ అందరు వెళ్ళిపోయిన తర్వాత మిగిలేదు వాళ్ళిద్దరే. వీళ్ళిద్దరు ఎందుకు మిగిలిపోయారు తెలుసా? ఈ ఇద్దరిని జతపరిచిన తర్వాత వీరిద్దరి జీవితం తరతరాల బంధం అండి. ఇది ఎప్పటితో ఆగిపోద్ది? ఈ బంధం ఆగిపోయే బంధం కాదు ఇది.
తరతరాలు తరతరాలు అంటే వీళ్ళిద్దరికి ఇద్దరు కావాలి, మళ్ళీ ఇద్దరు రావాలో లేకపోతే ముగ్గురు రావాలో, వీళ్ళ తర్వాత మనవళ్ళు మనవరాలలో కోడళ్ళు అల్లుళ్ళు ఎంతమంది, ఇలా వంశాభివృద్ధిని కలిగించడానికి వంశవృక్షంగా తయారయ్యే బంధం ఇది. వివాహము తరతరాల బంధం, ఒక రోజుతో ముగిసిపోయేది కాదు. ఇక రాబోయే తరాలలో రాజు తాత అవ్వాలి, కరుణ మరి నాయనమ్మ అవ్వాలి, అమ్మమ్మ అవ్వాలి, ఆ తర్వాత ఇంకా 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 పాత్రలు పోషించి ఆదాము అవ్వలాగా తయారైపోవాలి పరిస్థితి. ఆదాము అవ్వలు కనుక మనకి ఎలాగైతే ప్రారంభ వ్యక్తులుగా ఉన్నారో వీళ్ళిద్దరు కూడా వీళ్ళ వంశాభివృద్ధికి ప్రారంభ వ్యక్తులుగా తయారైపోయే పరిస్థితి వస్తుందండి. అందుకనే దేవుడు వివాహ వ్యవస్థను దేవుడే ప్రవేశపెట్టాడండి. పెళ్లి చేయమన్న దానికి మనం చెప్పటం కాదు, కానీ దేవుడే దగ్గరుండి పెళ్లి చేశాడు. ఎవరికి? ఆదాముకి అవ్వకి. ఆదాముని అవ్వకిచ్చి పెళ్లి చేయటం కరెక్టేనా? ఆదాము మంచోడే, మరి అవ్వ కూడా మంచిదేనా? ఇద్దరు మంచోళ్ళేనా? ఇద్దరు మంచోళ్ళే, కానీ అవ్వగారు ఏం చేసిద్దో ఆదమ్మగారు ఏం చేస్తారో కాదు. వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసండి, ఆదాముకి అవ్వే సరైన జోడి అని ఇచ్చాడు. ఎప్పుడైనా మీరు మరి ఆదాము చేసింది ఏం లేదు కదండి, అవ్వే నేరం చేసి పండు తిని మనకి ఈ భయంకరమైన శాపానికి లోబడేటట్టుగా చేసింది కదని మీరు అనుకోవచ్చు. కానీ ఆదాము అవ్వ తప్పు చేసిన సమర్థించి ఆ మాట విని చక్కగా కాపురాన్ని కొనసాగించాడండి. కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, అడుచుకోవటాలు లేవు. శాపమైనా భరిద్దాం, బాధలైనా భరిద్దాం, కష్టాలైనా భరిద్దాం, నష్టాలైనా భరిద్దాం. దేవుడు మనల్ని ఏదైనా తోట నుంచి వదిలేసినా కూడా మనం ఇడిపోవద్దు అన్నట్టుగా బ్రతికారండి. ఎవరు ఆ దంపతులు? ఆదాము అవ్వలు కదండి. వాళ్ళని తోసేశాడు, ఇక్కడ వద్దు మీరు నెట్టేశాడు. నీ వల్ల ఎలా జరిగింది, నీ వల్ల జరిగిందని గొడవ పెట్టుకోలేదండి. ఎలా ఉన్నారు తెలుసా? ప్రశాంతంగా జీవించారండి. రాబోయే తరాలకు, రాబోయే జీవితాలకు ఒక మంచి బాటను వేసి వారి జీవితాలను ముగించారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు వివాహం చేసుకోబోతున్న రాజు విషయంలో, కరుణ విషయంలో మీరు అందరూ చెప్పాల్సింది ఏంటంటే, రాబోయే దినములో వీళ్ళిద్దరూ కూడా దేవుని పనికి సహకారులుగా ఉండాలి. ఎందుకంటే వివాహం అనేది తరతరాల బంధం అయితే, ఈ తరతరాల బంధాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడో తెలుసా? బైబిల్లో ఒక మంచి మాట చెప్పాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4, 6 వచనాలు రెండు కలిసి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకు, దేవుని చిత్త ప్రకారంగా ఈ పెళ్లి జరగాలంటే మనం అనుకుంటే జరగల. కరుణాని వివాహం జరిపించడానికి రాజుకే ఇచ్చి చెయ్యాలని నువ్వు నేను అనుకుంటే అవలేదండి. ఇది దేవుడు తన చిత్తం అనుకున్నాడు. రాజుకి ఎవరు సరైన జోడి? కరుణానే. ఇంకెవరిని సెట్ చేసినా ఆడు సెట్ అవ్వదు. మనం చాలామంది సంబంధాలు చూస్తాం, ఎక్కడో పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత చూస్తాం, ఈ అమ్మాయి అయితే బాగుండు, ఈ అబ్బాయి అయితే బాగుండని పెళ్లి కూతురు తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మంచి అమ్మాయి బాగుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో, నాకు కోడలుగా తెచ్చుకుంటే బాగుంటుంది, లేకపోతే అల్లుడుగా తెచ్చుకుంటే బాగుంటుందని మనం అనుకుంటాం. కానీ ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోవాలంటే. దేవుడు అనుకుంటే, దేవుడు జతపరిస్తే ఆ జతపరిచిన విధానం చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. చాలా కుటుంబాలు ఉంటాయి చూసారండి, భయంకరంగా తాగి వస్తాడని కొంతమంది భర్తలు. తాగొచ్చి ఇంటికి వచ్చి భార్య అది ఉండలేదు ఇది ఉండలేదని జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతాడండి. మా బజార్లో ఒక ఆయన ఉన్నాడు, రోజు భార్యని ఈడ్చి కొడతాడండి. కొట్టిన తర్వాత ఎవరైనా అడ్డం పోతుంటే ఎవరు రారండి. ఇంకా ఏంది ఇంత భయంకరంగా కొడుతున్నారు అని అన్నా కూడా ఎవరు అడ్డం రారు. ఒక గంట ఉన్నా చూసామనుకోండి, వాళ్ళిద్దరు ఒక చోట కూర్చొని చక్కగా కోడిగడ్డ ఆమ్లెట్ వేసి ఆమె ఇసునకార పెట్టి ఇసురుతా నోట్లో అన్నం పెడతా ఉంటే ప్రశాంతంగా తింటుంటారండి. ఇంతకుముందే కదా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని మరీ కొట్టాడు. ఇంతలోనే ఏమైందనంటే ఆ బంధం అంతే. ఎలాంటిది అది? తరతరాల బంధం. సెట్ చేస్తాడంతే. కోపిష్టి భర్తకి శాంతమూర్తి అయిన భార్య. ఎంత భయంకరమైన కోపం ఉంటుందో, అమ్మో అసలు కనబడితే మింగేస్తాడే అనుకున్న వాడికి ఈయన దగ్గర నిలబడాలంటే నేనేమన్నా అనే భార్యని సెట్ చేస్తాడండి. గయ్యాలి భార్యకి సాత్వికమైనటువంటి భర్తని సెట్ చేస్తాడు దేవుడు. మీరు చూడండి, మీ ఇల్లు పక్కన వాళ్ళనో, మీ ఇంటి పక్కన వాళ్ళనో, మీ బంధువుల్లోనో చూసుకుంటే ఈ సెట్టింగ్ ఎవరు సెట్ చేస్తారు? దేవుని సెట్టింగ్. ఆయన సెట్ చేస్తే ఇంకెవరో దాని సెట్టింగ్ ఇంక కాదని అంటానికి మనం అనుకుంటాం, అబ్బాయి ఏం తాడి చెట్టులాగా ఉన్నాడు, అమ్మాయి ఏం ఎచ్చ చెట్టులాగా ఉంది, ఇదేం పెళ్ళి రా బాబు అనుకుంటాం మనం.
ఇది సెట్టింగ్ కాదు. ఆమె ఈత చెట్టులాగా ఉన్న తాడి చెట్టు ఆయన ఉంచిద్ది కిందకి. అంత తెలియగలది. ఈ తాడి చెట్టుకి ఈత చెట్టుకి సంబంధం కలిపారని అనుకుంటాం. మనం అనుకుంటాం ఈడు బాగుండాలి, జోడు బాగుండాలి అనుకుంటాం. ఈడు జోడు నువ్వు చూస్తావు, దేవుడు చూసిన సెట్టింగు ఆ సెట్టింగే వేరు. అందుకనే వీరిద్దరిని సెట్ చేయాలని ఎవరు అనుకున్నారంట? చూడండి అంటున్నాడు, తాను దేవుడు అంటున్నాడండి, ఏమంటున్నాడు? తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలుగా స్వీకరించబడుటకై రాజుని కరుణను ఏం చేశాడు? దేవుడు ముందుగా ఏర్పాటు చేశాడంటండి. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన రిజిస్టర్లో రాసుకున్నాడు, రాజుకి కరుణకి పలానా 2026 సంవత్సరం 2వ నెల 23వ తారీఖు పెళ్లి జరగాలి ఆయన రాసేసుకున్నాడు. ఎక్కడో పుట్టినటువంటి మరి కరుణకి, ఇక్కడ కాకినాడలో పుట్టినటువంటి రాజుకి, వీళ్ళిద్దరికీ వివాహం జరగాలన్న ఈ సంకల్పం ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడండి. ఆయన అనుకున్నాడు కనుక ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చి ఈరోజు మన పనులన్నీ ముగించుకొని మనమందరి సమక్షంలో మనం ఎందుకు రావాలి పెళ్ళికి? ఎవరో చెప్పుకోండి, చేసుకోవచ్చు కదండి. రేపు రాజు కనుక ఏదన్నా బండి మీద ఈ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్తుంటే ఎవరో అమ్మాయిని ఎక్కించుకుపోతున్నాడు రాజు అని అనకుండా ఉంటారని మీరు. ఎవరు అమ్మాయి? ఎవరో ఆమె కదా, పెళ్ళికి మీరు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ ఆవిడేలా అంటారని అందుకే మిమ్మల్ని అందరూ పిలిచారు. ఈ పోనీ ఈ కరుణ గబక్కని ఎవరో అబ్బాయి బండి ఎక్కిపోయిందని అనకుండా భార్యాభర్తలు అనటానికి గుర్తుగా మిమ్మల్ని అందరిని పిలిచారు, మీ దీవెనలో ఉండాలని. కనుక ఈ వివాహ దాంపత్య జీవితం ఎంత గొప్పదంటే అండి, వేడని బంధంగా, మారని బంధంగా, విడువని బంధంగా, తరతరాల బంధంగా దేవుడు ఏర్పాటు చేశాడండి. ఈ ఏర్పాటులో దేవుడు ఆయన వివాహంలో జతపరిచిన విధానం వండర్ఫుల్ అండి. అందుకనే వీరిద్దరిని జతపరచడం వెనక దేవుని యొక్క సంకల్పం. చాలామంది పెళ్ళిళ్ళు చేస్తారు కదండి, అసలు పెళ్లి చేసుకోమని చెప్పాడు కానీ ఇలా చేసుకోండి అని బైబిల్లో రాయలేదండి. ఇదిగో ఇలా తాడిపోటు తాడు కట్టండి, ఇదిగో మెట్టలు పెట్టండి, ఉంగరాలు పెట్టండి, లేకపోతే నక్సలైట్లు పెళ్లి చేస్తారండి. మళ్ళాగా మీటింగ్ పెట్టి పెళ్లి చేశారనుకోండి, పోలీసులు వచ్చి అందరం తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు పెళ్లి చేయమంటే ఏం చేస్తారో తెలుసా? అబ్బాయి తుపాకీ అమ్మాయికి ఇస్తారు, అమ్మాయి తుపాకీ అబ్బాయికి ఇచ్చేస్తారు, ఇక మీకు పెళ్ళి అయిపోయింది పోయింది అంటారండి. వాళ్ళ పెళ్ళి అలాగే ఉంటుంది. కనుక పెళ్ళిళ్ళలో వివాహ వ్యవస్థలో రకాలు ఉన్నాయి. అంతకుముందు స్వయంవరం ప్రకటించేవాళ్ళు, బల పరీక్ష పెట్టేవాళ్ళు. బలవంతుడు వీరుడైతేనే, బల పరీక్షలో నెగ్గితేనే ఆ అబ్బాయి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. స్వయంవరం ప్రకటించేవాళ్ళు ఒకప్పుడు రాజుల కాలంలో. రాజకుమారులందరూ లైన్లో నిలబడితే రాజకుమార్తె నచ్చినోడిని చూసి మెడలో దండేసి పెళ్లి చేసుకునేది. వివాహ వ్యవస్థలో ఎన్నో రకాల వివాహాలు ఉన్నాయి. గాంధర్వ వివాహం ఉంది, రాక్షస వివాహం ఉంది, ఇలాంటి వివాహాలు ఎన్నో ఉన్నాయి. రాక్షస వివాహం అయితే అమ్మాయి నచ్చింది అనగానే బలవంతాన్ని ఎత్తుకెళ్ళిపోయి తీసుకెళ్ళి తాళి పెడతాడు కాబట్టి పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, అందరికీ స్వేచ్ఛ వచ్చింది, అందరికీ అనుమతి ఇచ్చింది. బైబిల్లో చక్కని వివరణతో కూడిన మాటలతో నిన్ను దేవుడు ఏర్పరచుకున్న బంధంగా ఏర్పాటు చేసి ఈ బంధం ద్వారా ఏం చేయాలి? భార్యాభర్తలు ఇరువురికి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరికలు కూడా చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసండి? భర్త కోప్పడ్డాడు అనుకోండి, భార్య ఏమవ్వాలి? సైలెంట్ అవ్వాలి. ముందే చెప్పుకోవాలి, నా కోపం వచ్చి నేను అంటాను, నువ్వు సైలెంట్ అవ్వు. నీ కోపం వచ్చి 4 మాటలు అన్నావు అనుకో, నేనేమవ్వాలి? నేను కూడా సైలెంట్ అవ్వాలి. అవ్వకపోతే ఏమైద్ది? ఇక అంతే, 2 డమ్ముడమ్ములు మోగుతాయి, మోతంతా చుట్టుపక్కల వాళ్ళందరికి వినపడిద్ది. వినపడిన తర్వాత వాళ్ళకి వీళ్ళు చెప్పి 34 చెప్తుంటారు. ఇవన్నీ ఎత్తి పెద్దదైపోయి సమస్యలు దూరం అయిపోతుంటారు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట అండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. ఈ వచనాన్ని ప్రతి భార్య భర్త కనుక పాటించారనుకోండి, చాలా వండర్ఫుల్గా ఉంటుందండి వాళ్ళ లైఫ్. ఎలా ఉంటుందో చూడండి. ఏమంటున్నాడు? మృదువైన మాట క్రోధమును చల్లార్చిద్ది, నొప్పించు మాట ఏమంటున్నాడండి? కోపము రేపిద్ది అంటండి. నొప్పించాడు. కొంతమంది ఎలా మాట్లాడ తెలుసండి? కత్తి పెట్టి కొయ్యరు అంతే, గుండెల్లో గుచ్చినట్టుగా ఉంటుందండి గుణపం. అలా మాట్లాడతారండి. ఆ మాటకు ఎలా ఉంటుంది? ఎంత బాధేసిద్దో. మంచిగా కూర వండింది భార్య, భర్త తింటా భలే చేసావు తల్లి, చాలా బాగుంది, వండర్ఫుల్, భలే వండావు, నీ తర్వాత ఎవరైనా అన్నారనుకోండి, రోజు వండి పెట్టదండి, బాగా వండి పెట్టింది. పెట్టినంతసేపు చక్కగా తినేసి కడిగేసి ఆడబడేసి వెళ్తాడు. ఒక్క మాట కూడా చెప్పకపోతే ఎదురు చూస్తుంటుంది.
పెట్టిందంతా తిన్నాడు, వండిందంతా అవజేశాడు, కానీ కనీసం నోరు తెరిచి ఇలా ఉందని కూడా చెప్పలేదని బాధపడుతుందండి. భార్యలు ఎదురు చూస్తుంటారు భర్త నోట్లోంచి ప్రేమపూర్వకమైన మాట ఏదన్నా వస్తుందా అని. చాలామంది, ఒక ఆమె విడాకులు కావాలని కోర్టుకేసింది. ఎందుకు వేసింది అని జడ్జి గారు, లాయర్ గారు, ఎందుకు కావాలమ్మా నీకు విడాకులు అని అడిగారు. అడిగితే లాయర్ గారు వాదిస్తుంటే నీ భర్త ఏమైనా నిన్ను కొడుతున్నాడా? కొడతలేదండి. సిగరెట్లు తాగితే ఏమైనా కాలుస్తున్నాడా? కాలవట్లేదండి. యాసిడ్ ఏమైనా పోతున్నాడా? పోయట్లేదండి. మరి పోనీ నేను భయంకరంగా తిడతానాడా? తిడతలేదండి. మరి ఎందుకు విడాకులు ఇస్తున్నావు? ఏ లోపం చేశాడంటే, నాకు మంచి బట్టలు కొంటాడు, పెళ్లి రోజు చక్కగా నన్ను అక్కడికి తీసుకెళ్తాడు, కావాల్సిన బంగారం తెస్తాడు, కావాల్సిన బట్టలు తెస్తాడు, కావాల్సిన సౌకర్యాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మరి ఎందుకు ఇస్తున్నావు అంటే, ఏమో నన్ను ఇంటికి వస్తాడు కానీ ఎప్పుడు మాట్లాడండి. ఏం చేస్తాడంటండి? బంగారం ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, కావాల్సిన కొనుక్కొస్తాడు, అన్నీ ఇస్తాడు, నోరు తెరిచి మాట్లాడు. ఒక మాట కూడా చెప్పడు, ఒక మాట కూడా మాట్లాడు. ప్రేమేమో సత్యాంత ఉంటుంది, ఆ ప్రేమ కనీసం నోట్లోంచి ఒక మాట రాదు. ఇలాంటి మాట్లాడని మొగుడుతో నేనేం కాపురం చేస్తానని ఉండబుద్ధి కాక విడాకులు అడిగానండి అందంటాడు. చూసారండి ఎలా అంటున్నారు? ప్రేమతో మాట్లాడితే ఆ మాట కోట్ల రూపాయల కంటే విలువైందండి భార్యాభర్తల జీవితంలో. కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకున్నంటే ఇంక పక్కన వాళ్ళతో పట్టింపు ఉండదండి. గంటలు 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 మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు అని. కానీ ఆ బంధం ఎలాంటిదంటే తరతరాల బంధం అండి. దేవుడు సెట్ చేశాడు. ఆ సెట్టింగ్లో ఆ మాటల విధానమే మనుషులను ఆదరించింది. ఈ ఆదరించే విధానం కొరకే ప్రతి భార్య ప్రతి భర్త చూస్తుందండి. అందుకే పెద్దలు అంటారు, గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి గలవని సంసారం చేయకూడదంటండి. ఏంటిదండి అది? గతి లేకపోయినా, అంటే తినటానికి లేకపోయినా శృతి గలవని సంసారం చేయలేరంటండి. పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద రూములు ఉంటాయి, పెద్ద పెద్ద ఏసీ రూములు ఉంటాయి, కానీ వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తారు తెలుసండి? ఏసీ రూముల్లో ఉంటారు కానీ 6:30 7 మంచాలు ఇస్తారు, కానీ ఈ మంచం చివరినొకళ్ళు ఆ మంచం చివరినొకళ్ళు పడుకునే పరిస్థితులు ఉన్నాయండి చాలామంది. ఎందుకు? మాటలు లేవు, పలుకులు లేవు. బయటకు నటిస్తారు భార్యాభర్తలుగా, గదిలో భార్యాభర్తలుగా నటించని జీవితాలు ఎన్నో ఉన్నాయండి. కనుక ప్రియమైన దేవునారా, ప్రేమ లేకుండా లోబడకని తత్వం ఉంటే ప్రతి కుటుంబం అంతేనండి. భార్యాభర్తలుగా దేవుడు వాళ్ళకి ఏమి హెచ్చరిస్తున్నాడు తెలుసా? ప్రేమ లేకపోతే సమస్తము వ్యర్థం. ప్రేమ ఎలా ఉంటుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చెప్తున్నాడండి. ప్రతి భార్యాభర్తలు ఇది కనుక ఫాలో అయ్యారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? ఎప్పటికీ ప్రేమ. ఎప్పుడండి ప్రేమ అంటే? ప్రేమ అనగానే మన యవనస్తులందరికీ ఏం గుర్తుకొస్తుంది? ఫిబ్రవరి 14 మొన్న వెళ్ళిపోయింది, ఆ రోజు గుర్తొస్తుంది మనకి. ఆ ఒక్క రోజునే గుర్తొస్తుంది ప్రేమ పాఠాలు అని. ప్రేమ అనగానే ప్రేమించిన వాడు ప్రేమించుకున్నారన్న పదాలతోనే ప్రేమ కాదండి. ప్రేమ అనేది ఎక్కడ రావాలి? పెళ్ళయిన తర్వాత ప్రేమించాలంట. ప్రేమ ముందే పుచ్చేసుకుంటే, ప్రేమ ముందే ఇచ్చేసుకుంటే ఏమున్న తర్వాత. బైబిల్లో ఏమంటాడు తెలుసండి? పురుషులారా మీ భార్యను ప్రేమించండి. మనం ప్రేమ ఎప్పుడైపోయింది? పెళ్ళికి ముందే ప్రేమించేస్తారండి. పెళ్ళికి ముందే సినిమాలు, షికార్లు, పెళ్ళికి ముందే బండి మీద తిరగటాలు, పెళ్ళికి ముందే హనీమూన్లాగా అన్నీ తిరిగేసేస్తారు. పెళ్ళైన తర్వాత ప్రేమతో ఎక్కించుకుంటే డ్రాపింగు, కొంచెం నష్టపోతే డ్రంపింగు. బండి ఎక్కించుకొని కొంత దూరం పోయిన తర్వాత ప్రేమతో కొంత దూరం నడిచారనుకోండి, డ్రాపింగ్ చేశాడు అనుకుంటారు. ఇంకొంచెం పోయిన తర్వాత డ్రాపింగ్ కాదు డంపింగ్ అన్నట్టు అయిపోయి తేరాదు. 6 నెలల దాకా భర్త భార్యని భుజాన్ చెయ్యి అంటాడంటండి. ఆ తర్వాత చెయ్యి అంటుంటాడంటండి. ఏంటి పరిస్థితి? ప్రేమ ఏమైంది? 6 నెలలకి అయిపోయిందా? పెళ్ళైన ప్రతి కుటుంబంలో పెళ్ళైన కొత్తలో పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, ఎలా ఉంది నాయన నీ సంసారం, నీ పరిస్థితి, నీ జీవితం అని అంటే, పరమగీతల్లాగా ప్రేయసి ప్రియురాలు అన్నట్టుగా హ్యాపీగా మా జీవితం ఉందండి అని అంటాడంట. 6 నెలల తర్వాత అడిగారు అనుకోండి, ఏమంటారు తెలుసండి? విలాప వాక్యాల్లాగా మా పరిస్థితి విలాపిస్తున్నామండి అని అంటాడంట. పోనీ 1 సంవత్సరం తర్వాత పెళ్లి రోజుకి వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? వ్యర్థం 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 సమస్తము వ్యర్థం. ప్రసంగి గ్రంథం చెప్తా ఉంటాడు. ఏమైంది? సంవత్సరం రోజులని జీవితాలు అన్నీ అయిపోయినాయా? ప్రపంచానికి ఇరువురి మధ్య ఉన్న దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవడం పొరపాటు పడిపోతున్నారండి. ఇప్పటి నుంచి వీరిద్దరూ దేవుని పనిలో జత పనివారుగా ఉండాలని. దేవుడు పెళ్ళి ఎందుకు చేస్తున్నాడు తెలుసా? పిల్లల కనాలని, పోషించుకోవాలని, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని, వాళ్ళని చదివించాలని, ఉద్యోగాల కోసం కాదు నీకు పెళ్లి చేస్తాం దేవుడు.
దేవుడు ఎందుకు పెళ్ళిని ప్రవేశపెట్టాడు తెలుసా? నువ్వు విన్న వాక్యం నీ భార్యతోనూ, నీ భార్య నీతోనూ ఇద్దరు కలిసి జత పనివారై, ఇద్దరు ఏం చేయాలంటండి? జత పనివారై. నువ్వు ఒక్కడవే సేవ చేస్తూ తిరుగుతున్నావేమో, నువ్వు ఒక్కడవే వాక్యం కోసం ప్రయాసపడుతున్నావేమో, నీ వాక్యానికి తోడుగా, నీ పరిచర్యకి తోడుగా నీ భార్యని వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా తోడుగా ఇస్తున్నాను. మీ ఇద్దరు కలిసి సేవ చేస్తూ మీ ఇద్దరి జీవితంలో పిల్లల్ని కని ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. చూసారండి దేవుడు ఎంత వివాహంలో ఎంత అర్థాన్ని పెట్టాడో. మనమేమనుకుంటాం, పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని కనిన తర్వాత డాక్టర్నో యాక్టర్నో ఏదో చేసేద్దామని మనం అనుకుంటాం. కానీ దేవుని సంకల్పం ఏంటో తెలుసా? నీవు నీ సంతతితో పాటు, నీ భార్యతో పాటు, నీ పిల్లలతో పాటు దేవుని పరిచర్యలో పనిలో నీ జీవితాన్ని కొనసాగించు, అప్పుడు నీ వివాహం ఘనమైంది అని అన్నాడండి. పెళ్ళి అవంగానే ఘనమైంది కాదు. పెళ్ళి అంటే ఘనమైంది అనగానే పెద్ద పెద్ద పందిర్లు, పెద్ద పెద్ద విస్తరాకులు, పెద్ద పెద్ద ఐటమ్స్. ఒక ఆయన 250 రకాలు పెట్టాడండి భోజనంలో. ఎవరన్నా తింటారండి అన్ని రకాలు? ధనం ఉంది, పెద్ద ఇస్తరాకు వేసాడు. ఇస్తరాకు నిండా ఐటమ్సే పెట్టేశారు, తినడానికి ఖాళీ లేనన్ని ఉన్నాయి. అన్ని ఐటమ్స్ పెట్టాడు. కానీ పెళ్ళి ఘనమైంది అనుకుంటున్నాడు. ఘనమైంది అది కాదు. నీకు చేసుకున్న పెళ్ళి, నీ భార్య భర్తల మధ్య వారి జీవితంతో పాటు వారి పిల్లలు దినదినము దేవుని పరిచర్యలో పనిలో వాడబడితే అది ఘనమైనది అన్నాడండి దేవుడు. కనుక వివాహ వ్యవస్థలో భార్య భర్తల బంధములో ఏర్పాటు చేయబడిన వారు. మరి రాజు ఎప్పుడు కూడా వివాహం అయింది కదా, నాకు ఈమె చేశాడు కదా జత అంటే, దేవుడు జతపరిచిన భార్య ఎవరామే? కరుణ. రాజుకి దేవుడు జతపరిచిన భార్య. ఇక రాజు ఏమనుకోవాలి? దేవుడు నాకు ఇచ్చిన హీరోయిన్ ఎవరైనా, మీకు అలా ఏంటని అర్థమైందండి. మీ హీరోయిన్ ఎవరండి? ఇంకప్పుడు రాజుగారికి హీరోయిన్ ఎవరంటే కరుణనే. మరి కరుణకి హీరో ఎవరు? ఇక రాజు ఇంకెవరు కాదు, ఈ లోకంలో ఇంకెవరిని కాదు. నా హీరో అనగానే ఎవరు రావాలి? రాజే గుర్తు రావాలి. పెళ్లి కానంతసేపు ఎవరెవరి ఫోటోలు, అమ్మ నాన్న ఫోటోలు ఉంటాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కాకముందు సేపు పెళ్లి కొడుకు పర్సులో కానీ సెల్ ఫోన్లో కానీ ఎవరి ఫోటో, అమ్మ ఫోటో ఉంటుంది, నాన్న ఫోటో ఉంటుంది. పెళ్ళి అయింది, నిశ్చితార్థం మొదలైంది, లగ్గాలు పెట్టుకుని అనగానే ఫోటోలు మారిపోతాయి. భార్య ఫోటో కనపడుతుంటుంది, భర్త ఫోటో కనపడుతుంటుంది. నిజమే, అలా ఉండాలనే దేవుడే ఉన్నాడు. ఇద్దరు ఒంటరిగా ఉన్న వాళ్ళని ఇద్దరిని ఏం చేయడు? ఒకటే. ఈ ఇద్దరు ఒకటిగా ఉండాలనుకున్నది దేవుని సంకల్పం. ఎప్పటి వరకు? జీవితాంతం దేవుని పనిలో వాడబడాలి. జీవితాంతం తరతరాలు దేవుని సన్నిధిలో వాడిని వాడబడాలి, నిలబెట్టాలి. నీ తరం కాదు, నీ తరతరాలు మారిన నీతో పాటు దేవుని పరిచర్య పని కొనసాగాలి. అది దేవుని కోరుకుందండి. అలా కోరుకున్నాడు కాబట్టే ఈ వివాహ వ్యవస్థని దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ వివాహ వ్యవస్థలో రాజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా జీవితకంతము నాకు దేవుడిచ్చినటువంటి గిఫ్ట్, బహుమతి, దేవుడిచ్చినటువంటి భార్య ఎవరామె? కరుణ అని ఆమెను కరుణిస్తూ, ప్రేమిస్తూ, ఆప్యాయత అనురాగాలతో చూసుకోవాల్సిన బాధ్యత రాజుదండి. మరి ఇక రాణిగా ఉన్నటువంటి కరుణ కూడా ఏం చేయాలి తెలుసా? నా జీవితానికి దేవుడు నన్ను మెచ్చి నాకిచ్చినటువంటి పురుషుడు ఎవరు? రాజు గనక ఇతనితోనే నా జీవితం అని జీవితాంతం వారి జీవితం కొనసాగించాలి తప్ప తప్పుడు త్రోవలు, తప్పుడు మార్గాలు ఎప్పుడు ఆలోచనలో కూడా రాకూడదు. ఇది దేవుని నిర్ణయం. కనుక ఈ నిర్ణయంలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటేనే. ఎందుకంటే బైబిల్లో ఒక మాట అంటున్నాడు సామెతలు, మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడో. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో, కాబట్టి వాళ్ళు ఇద్దరు, ఇప్పుడు ఉన్నటువంటి రాజు కానీ కరుణ కానీ ఇద్దరు కాక ఏక శరీరం. వాళ్ళిద్దరూ ఒకటేనండి బాబు, వాళ్ళ జోలి బామాకని అంటారు. ఎవరైనా భార్య భర్తల మధ్యలో గొడవలోకి వెళ్ళారనుకోండి ఏమవుతారు తెలుసా? మధ్యలో వీళ్ళే పచ్చడవుతారు. అందుకని భార్య భర్తలు గొడవ పెట్టుకున్న వాళ్ళతో ఏం మాట్లాడకూడదు, మీరు సరి చేసుకుని అనాలి. ఈ మధ్యకాలంలో ఫోన్లు వచ్చిన తర్వాత అమ్మాయి పుట్టింటికాంచి అక్కడికి వచ్చింది, కానీ అమ్మా నాన్నలు మాట్లాడుతూనే ఉంటారండి 24 గంటలు. ఏం కూర వండారు, ఏమన్నారు, అల్లుడు వచ్చాడా, ఏం మాట్లాడాడు, ఇదే మాట్లాడి గొడవలు పెట్టేసుకుంటున్నారు చాలామంది. వాళ్ళని వదిలేండి ప్రశాంతంగా. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు చెప్పినప్పుడు సరిదిద్దుకోండి, సరి చేసుకోండి అని చెప్పాలి. కానీ చాలామంది ప్రాబ్లమ్స్లు ఇవే గొడవలు ఉంటాయి. కనుక మహిళా మండలిస్ వెలిసి ఆడవాళ్ళు కోర్టుల దాకా వెళ్ళిపోయి ఎందుకు ఈ తీర్మానాలు, ఎందుకు ఈ బహుమతులు, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయంటే చాలామంది భార్యాభర్తల మధ్యలోకి తల్లిదండ్రులు జోక్యం చేసుకొని వారి జీవితాలు పతనం చేస్తున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు
వివాహం అయిన తర్వాత ఏం ముందు పెట్టిందో, ఏం మాయ చేసిందో, వాడు వాళ్ళ ఆవిడ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడని ఏ అత్త కూడా కోడల మీద అనకూడదండి. నీ భర్త కూడా ఒకప్పుడు నీ చుట్టూనే తిరిగాడు కదా. ఎందుకు తిరిగాడు? వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి. కోడలకైతే ఒక మాట అంటారు, కూతురునైతే ఒక రకంగా చూస్తారు చాలామంది అత్తలండి. కూతురు ఇంటికి వచ్చి భార్య పొద్దెక్కిందా కూర్చున్నా కూడా ఏ మాట అనం. ఏమంటావు తెలుసండి? మా కూతురు అండి కాసేపు పడుకుని అంటారు. అదే కోడలు పడుకుంది అనుకోండి, ఏమంటావు తెలుసండి? ఇంట్లో మాట్లాడరు, వీధి బయటకు వచ్చి మాట్లాడతారు. ఎక్కడన్నా ఉందా ఈ విడ్డూరం? ఎవరన్నా చూశారా? ఎవరన్నా విన్నారా? ఇంతకాలం మా పిల్లల్ని మేము పెంచలేదమ్మా, ఇలా మేము పిల్లల్ని పెంచలేదమ్మా, భార్య పొద్దెక్కినా కూడా ఇంకా లేవలేదమ్మా, ఆ తల్లిదండ్రులు ఏమి నేర్పారో అని అంటారు. నువ్వు వీధికి వచ్చి మాట్లాడిన తర్వాత ఆ వీధిలో విన్నోళ్ళు అందరూ నీ మీద మళ్ళా నీ కోడలు చెప్తారు. గొడవలు ఎక్కడవుతాయి? ఇంట్లోనే ప్రయాణం అవుతాయి. కనుక ప్రతి విషయంలో ఏ అత్త అయినా ఏ కోడలైనా సమస్యను బయటకు తీసుకెళ్లకుండా దేవుని పాదాల దగ్గర పెట్టుకునే సమస్య తీర్చుకోవాలండి. మరి కరుణ కానీ రాజు కానీ వారి జీవితకాలంలో తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. కానీ ఎక్కడ చెప్పుకునే సమస్యలు తెచ్చుకునే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే దేవుని పని దెబ్బతింటుంది, అపవాది కాసు కూర్చుంటుంది ఏ కుటుంబాన్ని గొడవ పెట్టాలని. ఇగోలు తయారవుతాయండి కొంతమందిలో. ఏమాత్రం అలిగినా కొంతమంది ఏం చేస్తారు తెలుసండి? చిన్న కోపం వచ్చినా ఆ కోపానికి అలుగుడికి మనసులో పెట్టుకొని భర్త సారీ చెబితేనే నేను పలకాలని భార్య సారీ చెబితేనే నేను పలకాలని భర్త, ఇలా అనుకొని విడిపోయి సంవత్సరాల తరబడి కాపురాలు చేయకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగానూ తప్పుడు త్రోవలోకి వెళ్లకుండా దేవుని పనిలో ఉండాలన్నది దేవుని సంకల్పం. ఈ సంకల్పం నెరవేర్చబడాలన్నదే దేవుని ఉద్దేశం. మీరు సైలెంట్గా ఉన్నారు. అయినోడో కానోడో అని అక్షంతలు ఇస్తే అటు ఇటు చూసి నోట్టు వేసుకున్నారంట. మీరు కూడా అలాగే ఉన్నారు, మాకేముందలే అని. దేవుని వాక్యములో యథార్థంగా పనిలో పరిచర్యలో ఉండాలని రాజుని కరుణని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ వివాహ బంధం వెనక ఉద్దేశం ఏంటి తెలుసా? వీళ్ళిద్దరి ద్వారా దేవుడు తన పిల్లలను జతపరచాలి, వీరిద్దరి ద్వారా దేవుని పని జరిగించాలి. వీరిద్దరే కాదు, వీరితో వచ్చే సంతతి కూడా దేవుని కోసం కష్టపడాలన్నది దేవుని ఉద్దేశం కనుక ఈ పెళ్లి జరిగిస్తున్నాడండి. కాబట్టి మీ ప్రియమైన దేవునారా, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గుండెల మీద కుంపడ దించేసుకుందామని ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని పంపించేయాలి. చాలామంది అంటారు కానీ ఆడపిల్ల కదండి ఆడ పంపించేద్దాం అంటారు. పేరులోనే ఉందంట అక్కడ పిల్లని ఆడపిల్లని, అందుకే ఆడ పంపించేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ పేరు పెట్టింది ఎవరో కానీ ఆడపిల్ల అని ముందే పెట్టేశారు, ఆడపిల్ల కాదు అని. చూసారండి? ఒకప్పుడు చదివించేవాళ్ళు, ఆడపిల్లని చదివించేవాళ్ళు, మగపిల్లని చదివించేవాళ్ళు. ఆడపిల్లని బస్సులో మీద పేర్లు చదివితే చాలు అన్నట్టు చదివించేవాళ్ళు. ఎందుకని ఆయన అన్నాం అనుకోండి, అత్తగారు అరిసినా భర్త కొట్టినా బస్సు ఎక్కి ఆ పేరు చదువుకొని ఇంటికి వచ్చేదంటండి, అలా చదివేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కాదులేండి, పరిస్థితులు మారిపోయినాయి, జీవితాలు మారిపోయినాయి. వంటలు రాకపోయినా చదివితే చాలు అంటున్నారు. వంట రాకపోయినా పప్పుచారు ఎలా గాయాలో చెప్పనగానే చెప్పేస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేసేసి మసాలా సాంబార్ ఎలా పెట్టాలో చెప్పేయడంగానే పెట్టేస్తుంది. వండటం ఈజీ, వండి పెడతాం ఈజీ, కానీ చేయటమే బద్ధకం. ఆ బద్ధకం కనుక వదిలేసి ఏ భార్య అయినా భర్తను చక్కగా చూసుకుంటే దేవుని పనిలో జతపరచబడుతూ నీ ద్వారా అపవాదికి విరోధికి అవకాశం ఇవ్వక నీ బ్రతుకు కాలంలో దేవుని కొరకు కష్టపడితే నిత్య జీవము దేవుడు నీ కుటుంబం ద్వారా ఎంతోమంది ఆత్మలు రక్షించడానికి ఇష్టపడతాడు. అలాంటి ఇష్టపడే జీవితం కష్టంగా ఉన్నా కూడా ముందుకు సాగాలనే దేవుడు ఈ కుటుంబాలను ఏర్పాటు చేశాడు. కనుక మరి కరుణా విషయంలో రాజు విషయంలో దేవుడు వివాహ బంధాన్ని జతపరిచి వీరిద్దరిని తరతరాల బంధంగా ఏర్పాటు చేశాడు. కనుక తరతరాలు ముందుకు సాగటానికి మీ అందరి ఆశీస్సులు కావాలని మన మధ్యకు వచ్చారు. కనుక ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ వాక్యాన్ని మనం ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. అనంతరం ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలనైనా. తరతరాల బంధం వివాహం అని, వివాహ బంధంలో ఎక్కడో పుట్టి పెరిగినటువంటి కరుణా విషయంలో, ఎక్కడ పుట్టి పెరిగినటువంటి మా ప్రియ సహోదరుడు రాజు విషయంలో మీరు జగత్ పునాది వేయబడక మునిపే ఎన్నిక చేశారని ఈ వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టి రాజుకు సరి అయినటువంటి జోడి కరుణ అని